కురుపాం కోటాలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ టీడీపీల రహస్య ఒప్పందాన్ని మాజీ కేంద్ర మంత్రి వైరెస్సర్ల కిషోర్ చంద్రదేవ్ బయటపెట్టారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రావాలని చంద్రబాబు, రాహుల్ గాంధీ ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. అందులో భాగంగానే తాను టీడీపీలో చేరనన్న కిషోర్ చంద్రదేవ్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేయవని తేల్చి చెప్పారు. అయితే తమ రెండు పార్టీలు కేంద్రంలో కలిసి పనిచేస్తాయన్నారు. అందుకే నేను టీడీపీలో గెలిచి కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఏ పనైనా మీకు చేసి పెడతా అని కార్యకర్తలకు చంద్రబాబు, రాహుల్ ఒప్పందాన్ని వివరించిన కిషోర్ చంద్రదేవ్ తెర వెనుక అసలు ఒప్పందాన్ని బయటపెట్టారు. మనకి సంకీర్ణ ప్రభుత్వం మనకి అక్కడ నిర్మింపబడుతుంది. మన చంద్రబాబు నాయుడు గారు, రాహుల్ గాంధీ గారు కలిసిన తర్వాత ఇంకొక విషయం వాళ్ళిద్దరు కలిసి చెప్పారు. మీ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో మనం వేరే వేరేగా పోటీ చేస్తాం, కానీ కేంద్రంలో మాత్రం మనం ఒకటి కలిసి పనిచేస్తామని మాట ఇచ్చారు. కాబట్టి అప్పుడు నేను కాంగ్రెస్ చేసిన టీడీపీలో ఇలా కూర్చోబడ్డాను. ఈ రోజు తెలుగుదేశంలో పూర్తిగా ఉండి అక్కడ కాంగ్రెస్ తో కూడా ఆ లింక్ కొంత ఉంటుంది. అక్కడ ప్రభుత్వం ఎవరున్నా మనకు పనులు, కార్యక్రమాలు నేను తీసుకెళ్తాను.